ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్తే సితే పలయ బ్రహ్మహరి హరాయ త్రిగుణాత్మమే సర్వకవితికామే దర్శా దర్శా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జై కొండదేవత. ప్రజలందరికీ నమస్కారం. 2025 మేషరాశి ఫలితాలు. ఈ మే నెల రిపీట్ మే నెల మేషరాశి ఫలితాలు. విశ్వవసునామ సంవత్సరం. ఆదాయంలో చూసుకుంటే 2 భాగాలు, ఖర్చు 14, రాజపూజిత 5, అవమానాలు 7. కాబట్టి ఎంత డబ్బు సంపాదిస్తారో అంత డబ్బు కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంటుంది. చెడమ తీరిక ఉండదు, దమ్మెడ ఆదాయం ఉండదు. చూసే వాళ్ళ వరకు బాగున్నారు మీకేమి తక్కువ, అభివృద్ధిగా వస్తున్నారు, లక్ష్మి సంపాదిస్తున్నారు, బాగుంటున్నారు, పైకి వస్తున్నారని ప్రజా దిష్టి ఎక్కువగా ఉంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ యథార్థంగా మాట్లాడతారు. మేషరాశి అంటే ఎదుటివాడు ఏ పని ఎవరు ఏది చెప్పినా కూడా ఆలకిస్తారు. కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే గ్రత సంవత్సరములో ఉండ విధానం కాకోకుండా ఈ సంవత్సరంలో వీళ్ళకి మంచి యోగము, మంచి అదృష్ట యోగము, ఒక అదృష్ట కళ అనేది వీళ్ళకి రాబోతుంది. మరి వీళ్ళకి ముఖ్యంగా శని ఇలా జాతక యోగంలో అనేది ప్రారంభం కాబోతుంది. మరి చాలా వరకు శని ప్రారంభం అవుతుందంటే చాలామంది చాలా వరకు సతమతం అయిపోతుంటారు. అమ్మో శనీశ్వరుడు అనేది మనకు వస్తున్నాడు, మరి ఏమవుతుందో ఏమిటో అన్నిటిగా చాలామంది చాలా విధానాలుగా బాధపడుతుంటారు. అలాగ బాధపడే వాళ్ళందరికీ ఏం బాధపడాల్సిన పనేం లేదు. కాబట్టి మనసుకి ఒక పని నేర్పించేదే శని. మందంగా ఉన్నాడంటే వాడికి ఏం పని చేయలేడు. అందువల్ల మనకి ఏదో ఒక చెడు వస్తుందిరా అంటే మనం మంచి తెలుసుకోవాలి కదా. మరి అది తెలుసుకోవాలా కాబట్టి అది రావాలంటే ఇది వస్తేనే అది వస్తుంది. కాబట్టి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే శని ప్రభావము చేరిన దానివల్ల, రాహు కేతువులు వీళ్ళకి అనుకూలం లేకుండా కేతువు బలం తగ్గిన దానివల్ల మరి వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ, విద్యలో కానీ వీళ్ళకి కొన్ని మార్పులు రాబోతున్నాయి. చేంజెస్ కొన్ని రాబోతున్నాయి. మరి విద్యారంగంలో కూడా చూసుకుంటే అనుకున్న చదువు, అనుకున్న విద్య పెద్దగా కంప్లీట్ చేసి పెద్ద స్థాయికి వెదిగి వీళ్ళు అనుకున్న స్థాయికి వెదిగి విదేశాల్లో వెళ్ళి అక్కడ సెటిల్మెంట్ కావాల్సిన యోగ ప్రాప్తి కనబడుతుంది. మరి ఉద్యోగ యోగము, వ్యాపార యోగంలో చూసుకుంటే కొంత చేంజెస్ కొన్ని రాబోతున్నాయి. ఈ మే నెలలో ఎన్నో నెలల నుంచి రావాల్సిన కొంత ప్రమోషన్లు కానీ, ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కోర్టు సమస్యల్లో నుంచి ఒక మంచి పేరు కానీ, మనకి మంచి తీర్పు అంటారు, ఆ మంచి తీర్పు కానీ. కాబట్టి మరి వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆగిపోయినవి కూడా ఈ మే నెలలో వీళ్ళకి మూవ్ అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ ఈ సంవత్సరంలో మంచిగా వీళ్ళ పేరు బలంలో చాలా వరకే కలిసి వచ్చే మార్గాలు ఉన్నాయి. మరి ఆరోగ్య పరంగా చూసుకుంటే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆరోగ్య పరంగా చూసుకుంటే కొన్ని సమస్యలు, లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మెయిన్గా వైవాహిక జీవితం అనగా భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు, లేనిపోయిన సమస్య, చిన్న సమస్య పెద్దగా రావటం, అది ఎన్నో రోజుల నుంచి ఇడిపోయిన వాళ్ళు కూడా భార్యాభర్తలు మళ్ళా కలవటం, అలాంటిది ఇలా జాతక యోగంలో కూడా దగ్గరికి వచ్చేసింది. మరి కోర్టు సమస్యలు, భూమి సమస్యలు, చేయాల్సిన కార్యక్రమాల సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి పెట్టుబడిదారులకి ఈ నెలలో మే నెలలో 16వ తారీఖు నుంచి మంచి శుభ ఫలితాలు కొన్ని రావాల్సిన కొన్ని గడియలు కొన్ని రాబోతున్నాయి. మరి 16వ తారీఖు నుంచి కొన్ని పెట్టుబడులు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, చేయాల్సిన కార్యక్రమాలు కానీ అభివృద్ధిగా రావాల్సి ఉంటాయి. మరి రాజకీయ ఫలితాల్లో కూడా చూసుకుంటే రాజకీయ రంగంలో కూడా కొన్ని పార్టీ మార్పులు కానీ, పెద్ద డెవలప్మెంట్ కావాల్సినవి కానీ ఉన్నాయి. మరి సినీ ఫీల్డ్లో కూడా మనకి యూట్యూబ్ రంగంలో కానీ
కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. ఎన్నో రోజుల నుంచి గుర్తింపు రావాల్సినవి అది ఇప్పుడు వాళ్ళకి ఎదురయ్యే మార్గాలు కూడా అది దగ్గరలోనే ఉన్నాయి. మరి అన్నిటికీ మార్గం ఏమిటంటే, మనకి ఏ కార్యక్రమం చేసినా కొన్ని పనులు కాకోకుండా మన శత్రు భయంతో శత్రువులతో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా ఆ పని పబ్లిక్ సీట్ చేయొద్దండి. పని అయిన తర్వాత చెప్పాలి, కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దు. మీరు ఏ విషయమైనా ఓపెన్గా చెప్పారనుకోండి, మీ మీద లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతాయి. మళ్ళీ మీకు నరదిష్టి ప్రాబ్లం కూడా ఎక్కువగా కనబడుతుంటుంది. ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం చేతిగాడికి వస్తుండటం, చేజారిపోవటం, ఇస్తా అన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం, మరి మీ చేతుకుంటే అప్పు ఇచ్చిన వాళ్ళు కూడా మరి అప్పు తీసుకున్నా అప్పు మీ చేతుకుంటే ఇచ్చినా కూడా మళ్ళీ అవి తిరిగి రావు. దానివల్ల కొన్ని గొడవలు చికాకులు ఇబ్బందులు చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీ జీవిత యోగంలో చూసుకుంటే ముఖ్యంగా దైవ బలం అనగా ముఖ్యంగా శ్రీ లక్ష్మీదేవిని అమ్మవారిని మీరు పూజించాలి. ఆ లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించిన తర్వాత శుక్రవారం 9 శుక్రవారాలు ఆ అమ్మవారిని మీరు పూజించి, మరి మీరు చేయాల్సింది ఆ అమ్మవారు దైవ అనుగ్రహంతో మీరు అమ్మవారు రోజున అంటే అష్టమి రోజున మీరు చేయాల్సింది. అష్టమి అంటే చాలామంది ఆలోచిస్తారు, అష్టమి కానీ నవమి కానీ. మరి అష్టమి నవమి అంటే చాలామంది కొంతమంది డౌట్ పడుతుంటారు, మరి గురువు గారు మీరు అష్టమి రోజునే పూజ చేయమంటున్నారు ఏమిటా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఆ కృష్ణుడు అంత పెద్ద కృష్ణుడే అష్టమి రోజు పుట్టాడు కదా, కృష్ణాష్టమి రోజున. అలాగా మరి నవమి అంటే శ్రీరామచంద్రుడు, మరి ఆయన పుట్టింది మరి నవమి రోజే కదా. అదే విధంగా ఆ 2 రోజులు దివ్యమైన రోజులు నాన్న. కాబట్టి అష్టమి రోజున మీరు శ్రీ వారాహిని మాత అమ్మవారిని పూజించాలి. శుక్రవారం రోజున శ్రీ లక్ష్మీదేవతని పూజించాలి. ఈ 2 దేవతలను మీరు పూజించినట్టుగైతే మీ మీద ఉండాల్సిన కష్టాలు దరిద్రాలు దోషాలు అనేది పటాపంచలైపోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనసు శాంతిగా ఉంటుంది. ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమం మీకు 100% విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా, తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒక్కసారి మీరు మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ పేరులో ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మరి మీకు ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది అనేది మొత్తం చూసి జాతక బలం అనేది వేసి చక్రం వేసి చూసి చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.